ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీగా ఉండే కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఈ కరివేపాకు కొమ్మల నుంచి ఆకులను ఈ విధంగా తుంచుకోవాలి. ఈ ఆకుల్ని ఈ నీళ్ళలో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ కరివేపాకుకి ఇది బయట పెరుగుతుంది కాబట్టి దుమ్ము ధూళి అంతా ఉంటుంది ఆకు మీద. అందువల్ల ఈ విధంగా శుభ్రంగా వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకోకూడదు, ఎందుకంటే అంత టేస్ట్ బాగోదు. కాబట్టి నీడలోనే ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలండి. ఇది మా ఇంట్లో ఉండే చెట్టే. ఈ కరివేపాకు పొడి ఇవి టిఫిన్స్లోకి, ఇప్పుడు కరివేపాకు తింటే హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది. కాబట్టి డైలీ ఒక 2 ముద్దలు కరివేపాకు పొడితో తింటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఇందాక కరివేపాకు పొడికి కావలసిన కరివేపాకునంతా శుభ్రంగా ఆరబెట్టుకున్నాం కదండి. తర్వాత ఈ కరివేపాకు పొడిలోకి ఏమేమి కావాలో చూద్దాము. ఇప్పుడు ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పు, 50 గ్రాములు మినప్పప్పు, 50 గ్రాములు మినప్పప్పు, 2 తెల్లగడ్డలు, ఇంకా నిమ్మ సైజ్ అంతా చింతపండు, ఇంకా మనం తినే కారాన్ని బట్టి ఇవి ఒక 25 గ్రామ్స్ ఉంటాయి. మనం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము కారం తక్కువ తింటాం కాబట్టి ఒక 25 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాను. ముందు నీట్గా తొడుమలు వలుచుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి, లేకపోతే లోపల విత్తనాలు అనేవి వేగవు. ఈ విధంగా 2 ముక్కలుగా చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. అన్నీ ఈ 2 తెల్లబాయలను ఈ విధంగా పొట్టు తీసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు లేదా సాల్ట్ వేసుకోవచ్చు. పొయ్యి మీద బాణలు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ స్పూన్ ఆయిల్ వేగిన తర్వాత, వేడెక్కిన తర్వాత ఈ మినప్పప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఇది మీడియం సైజు మంటలోనే వేపుకోవాలి, లేకపోతే ఇవి నల్లగా మాడిపోతాయి. ఈ మినప్పప్పు వేపిన తర్వాత ఈ విధంగా పక్కన తీసుకొని నెక్స్ట్ పచ్చినపప్పు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా ఈ పచ్చినపప్పు కూడా దోరగా వేగించుకోవాలి. ఎండుమిర్చిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చితో పాటు 1 స్పూను ధనియాలు, జీలకర్ర కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, అన్నీ కలిపి వేయించుకోవచ్చు కదని. కానీ మినప్పప్పు అనేది తొందరగా ఫ్రై కాదండి, దాన్ని దోరగా వేయించుకోవాలి. పచ్చిమిరపప్పు కూడా దోరగా వేయించుకుంటేనే ఈ కరివేపాకు పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత ఈ ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా దోరగా వేయించుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని రోట్లో దంచుకోవచ్చు మెత్తగా, లేకపోతే మిక్సీలో ఈ పొడిని పట్టుకోవచ్చు. చివరగా ఈ తెల్లగడ్డ వేసి ఈ పొడిని రుబ్బుకోవాలండి, దంచుకోవాలి. మిక్సీ పట్టే ముందైతే ముందుగా ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే పొడి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. టేస్టీగా ఉండే కరివేపాకు పొడి రెడీ అండి. ఒక చిన్న సజెషన్ ఏమిటంటే, ఈ పొడిలో చివరిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ముందుగా వేసుకున్నామంటే ఈ పప్పులు అనేవి సరిగా గ్రైండ్ కావు. మిక్సీలో వేసుకునేటప్పుడు చివరిగా ఈ వెల్లుల్లిపాయలు యాడ్ చేయండి. నెక్స్ట్ ఈ కరివేపాకు పొడితో 2 ముద్దలు తిన్నామంటే మనకు హెల్త్కి చాలా మంచిది. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అదే కాకుండా ఈ రోజుల్లో ఈ జుట్టు అనేది చాలా వరకు ఊడిపోతూ ఉంటుంది. ఈ కరివేపాకు పొడితో మనం కానీ తింటే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మరి మీరు ఈ కరివేపాకు పొడి కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో
నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.